ఇది శక్తి కథ కాదు. ఇది అహంకారం కథ కాదు. ఇది భక్తి కథ. ఈ కథలో హీరో తన గొప్పతనాన్ని ఎప్పుడూ చెప్పుకోని ఒక వీరుడు. ఆయన పేరు హనుమంతుడు. హనుమంతుడు అసాధారణ శక్తులు కలిగినవాడు. పర్వతాలను ఎత్తగలడు. సముద్రాన్ని దాటగలడు. దేవతలకే ఆశ్చర్యం కలిగించే శక్తి అతనిది. కాని ఆ శక్తి గురించి అతను ఎప్పుడూ గర్వపడలేదు. ఎందుకంటే హనుమంతుడికి శక్తి కంటే భక్తి ముఖ్యం. ఒకరోజు సీతమ్మను వెతుకుతూ రాముడి ఆజ్ఞతో హనుమంతుడు లంకకు వెళ్ళాడు. అది శత్రువుల రాజ్యం. ప్రాణాలు పోయే ప్రమాదం. కాని హనుమంతుడు భయపడలేదు. ఎందుకంటే అతని మనసులో ఒకటే మాట. నేను కాదు. నాలో ఉన్నది రాముడు. లంకలో అన్ని అపాయాలు ఎదురైనా హనుమంతుడు నిలబడాడు. శత్రువులు నవ్వారు. అతన్ని తక్కువగా చూశారు. కాని అతను కోపపడలేదు. తన పని పూర్తి చేసి సీతమ్మకు రాముడి సందేశం ఇచ్చాడు. అది ఒక మాట కాదు. అది ఒక నమ్మకం. తిరిగి వచ్చాక రాముడు అడిగాడు. నువ్వు ఇవన్నీ ఎలా చేయగలిగావు? హనుమంతుడు నవ్వలేదు. తన గొప్పతనం చెప్పలేదు. అతను కేవలం ఒక మాట చెప్పాడు. ప్రభూ! నేను చేసిందేమీ లేదు. మీ నామమే నా శక్తి. ఆ మాటలో గర్వం లేదు. అహంకారం లేదు. కేవలం భక్తి మాత్రమే ఉంది. అందుకే హనుమంతుడు దేవుడు కాదు. కాని దేవుడికంటే గొప్ప భక్తుడు. ఈ రోజు కూడా హనుమంతుడు మనకి చెప్పేది ఒకటే. శక్తి ఉంటే చాలదు. నిజమైన బలం వినయంతో వస్తుంది. భక్తి ఉన్న చోట భయం ఉండదు. అందుకే హనుమంతుడు ఎప్పటికీ అమరుడు. ఇది శక్తి కథ కాదు. ఇది అహంకారం కథ కాదు. ఇది భక్తి కథ. ఈ కథలో హీరో తన గొప్పతనాన్ని ఎప్పుడూ చెప్పుకోని ఒక వీరుడు. ఆయన పేరు హనుమంతుడు. హనుమంతుడు అసాధారణ శక్తులు కలిగినవాడు. పర్వతాలను ఎత్తగలడు. సముద్రాన్ని దాటగలడు. దేవతలకే ఆశ్చర్యం కలిగించే శక్తి అతనిది. కాని ఆ శక్తి గురించి అతను ఎప్పుడూ గర్వపడలేదు. ఎందుకంటే హనుమంతుడికి శక్తి కంటే భక్తి ముఖ్యం. ఒకరోజు సీతమ్మను వెతుకుతూ రాముడి ఆజ్ఞతో హనుమంతుడు లంకకు వెళ్ళాడు. అది శత్రువుల రాజ్యం. ప్రాణాలు పోయే ప్రమాదం. కాని హనుమంతుడు భయపడలేదు. ఎందుకంటే అతని మనసులో ఒకటే మాట. నేను కాదు. నాలో ఉన్నది రాముడు. లంకలో అన్ని అపాయాలు ఎదురైనా హనుమంతుడు నిలబడాడు. శత్రువులు నవ్వారు.